గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ వేడి వల్ల సినిమాల మీద జనాలు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారనే చెప్పాలి. సో మొత్తానికి జూన్ 4న ఎలక్షన్స్ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి న్యూ గవర్నమెంట్ అయితే రాబోతోంది. సో అందువల్ల ఏంటంటే ఏపీలో కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అందులో మన ముందరికి రాబోతున్నటువంటి సినిమా హీరోగా శర్వానంద్, హీరోయిన్ గా కృతి శెట్టిలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమానే మనమే. సో ఇప్పటి వరకు కూడా మనకి శర్వానంద్ తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి తగ్గట్టుగానే తీశారనమాట. అండ్ లాస్ట్ లో వచ్చినటువంటి మనకి ఒకే ఒక జీవిత సినిమా తీసుకున్నట్లయితే మదర్ సెంటిమెంట్ తో అండ్ అలానే టైం ట్రావెల్ మిషన్ యూజ్ చేసి సో సినిమాని కాస్త ఇంట్రెస్టింగ్ గానే తీసారని చెప్పాలి. సో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య కూడా శర్వానంద్ పెద్దగా జనాలు కనిపించకపోవడంతో మళ్ళీ మనమే అనేటటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ తో మన ముందరికి రాబోతున్నాడు. సో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి మనం ఆల్రెడీ ట్రైలర్ గాని చూసినట్లయితే ఏదో చిన్న బాబు చుట్టూ తిరిగేటటువంటి కథలాగైతే నాకైతే అనిపించింది అనమాట. అండ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయం కూడా తీసుకుంటే అశోక్ గల్లతో తీసినటువంటి హీరో సినిమా కూడా పెద్దగా జనాలను అయితే అట్రాక్ట్ చేయలేదు. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ ని బాగా సిద్ధం చేసుకున్నాడు అనిపించింది. సో మొత్తానికి ఎలక్షన్స్ వేడి ఆటోమేటిక్ గా కొంచెం తగ్గుతున్న నేపథ్యంలో జూన్ 7న ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడే కదా కౌంటింగ్ ఎలక్షన్స్ అన్ని అయిపోతున్నాయి, సో అప్పుడే సినిమాలకు వెళ్తారా అన్న ఆలోచనలో ఉన్నారు. సో యాక్చువల్లీ సినిమా ఏంటంటే జూన్ 14న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ జూన్ 14న చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండడంతో కాంపిటీషన్ లో మళ్ళీ ఇటువంటి టైంలో రిస్క్ అవసరమా అనుకుని మొత్తానికి జూన్ 7న అయితే రిలీజ్ చేద్దామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫిక్స్ అయిందంట. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఈ మనమైనటువంటి టీంకి అయితే ప్రమోషనల్ అని చాలా త్వరగా చేసుకోవాలి. సో ఏ విధంగా చేస్తారు, ప్రమోషనల్స్ ని ఎంత హైలో చేస్తారు, సినిమాకి ఆడియన్స్ ని రప్పించుకోవడానికి ఎంతవరకు ట్రై చేస్తారు అనేది చూడాలి మరి. సో మనమైనటువంటి సినిమా ట్రైలర్ చూసినప్పుడు మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎంతమంది ఈ సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? నార్మల్గానే శర్వానంద్ మూవీస్ అని ఎలా ఉంటాయంటే ఎంటర్టైన్మెంట్ బేస్లోనే ఉంటాయి. అండ్ ఫైనల్లో మనకి ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అనిపిస్తాయి. లైక్ ఈ మనమే సినిమాలో ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు హీరోయిన్ సపరేట్, హీరో సపరేట్గా ఉన్నట్టు, వీళ్ళకి ఏదో దొరికినటువంటి బాబు, సో వాళ్ళని వీళ్ళిద్దరు కలిసి ఎలా పెంచారు అనేటటువంటి కాన్సెప్ట్తో తీస్తున్నారని అయితే నాకైతే అనిపించింది. సో మీ ఒపీనియన్ ప్రకారం శ్రీరామ్ ఆదిత్య మూవీస్ కూడా చూస్తున్నారు కాబట్టి ఈ మనమే సినిమా ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ సినిమా అంతా కూడా యూరోప్ కంట్రీస్లో తీశారు, నాట్ ఇండియాలో అయితే ఎక్కడ తీసినట్లేదు. సో యూరోపియన్ కంట్రీలో సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కథలో శర్వానంద్ యాక్టింగ్ అయితే కాస్త డిఫరెంట్గానే ఉంది నార్మల్గా మనం చూసిన దానికంటే కూడా. అండ్ కమెడియన్స్ పరంగా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎప్పుడైనా సరే శర్వానంద్ మూవీస్ అంటే వెన్నెల కిషోర్ ఉంటాడనమాట. సో ఆబ్వియస్లీ ఈ సినిమాలో కూడా వెన్నెల కిషోర్ ఉన్నారు అండ్ చాలా మంది కమెడియన్స్ అయితే ఉన్నారు. సో సినిమాని మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గా తీద్దాం అనుకుంటున్నారు. బట్ ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ సినిమా మీద పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయనుకొని మూవీ టీం అయితే కాస్త భయపడుతోంది. సో జూన్ 7న ఈ సినిమాతో పాటు కాజల్ అగర్వాల్ నటిస్తున్నటువంటి సత్యభామ రిలీజ్ కూడా ఉంది. సో కాంపిటీషన్ లో ఈ సినిమా ఎంతవరకు కొట్టగలుగుతుందో చూడాలి. సో ఈ మనమే సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.